నా చిన్నప్పుడు మా మమ్మీ ఎప్పుడు ఒక స్టోరీ చెప్తా ఉండేది. సో, ఎందుకో తెలీదు కానీ నేను ఆ స్టోరీకి బాగా అట్రాక్ట్ అయిపోయినా. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇవాల్టికి నా జీవితంలో అదే స్టోరీ జరుగుతా ఉంది. సో, ఆ స్టోరీని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. దాని ద్వారా కనీసం ఒక్కళ్ళైనా ఉజ్జీవింపబడితే నేను చాలా ఆనందించి దేవుడిని స్తుతిస్తాను. సో, స్టోరీలో చూద్దాం. ఒక ఊర్లో ఒక ఆసామి ఉన్నాడు. ఆ ఆసామికి ఒక పెద్ద ఫారెస్ట్ ఉంది. పెద్ద గార్డెన్ ఉంది. ఆ గార్డెన్‌లో రకరకాల చెట్లు ఉన్నాయన్నమాట. సో, ఆ చెట్లన్నిటి మధ్యలో ప్రత్యేకంగా ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ఏంటంటే చాలా స్పెషల్. అందుకని అతను ఇంటెన్షనల్‌గా దాన్ని మధ్యలో ఉండేటట్టు మిగిలిన అన్ని చెట్లు దాని చుట్టూ ఉండేటట్టు అతను ప్లాన్ చేసుకున్నాడు అతని గార్డెన్‌ని. అయితే ప్రతిసారి అతను తన గార్డెన్‌లోనికి ఒక్కొక్కళ్ళని తీసుకొనొచ్చి అంటే ఒక్కొక్క చెట్టుని తన గార్డెన్‌లో ఉన్న ఒక్కొక్క చెట్టుని డిఫరెంట్ డిఫరెంట్ ఓనర్స్‌కి అమ్మేస్తా ఉండేవాడు. లెట్స్ సే ఒక పూల చెట్టుని ఒకసారి, లేకపోతే ఇంకొక చెట్టుని ఒక్కసారి, అట్లా అన్ని చెట్లని అమ్ముతా ఉండేవాడు. కానీ మధ్యలో ఉన్న చెట్టుని మాత్రం ఎప్పుడు అమ్మేవాడు కాదంట. ఇన్‌ఫాక్ట్ దాన్ని ప్రూన్ చేస్తూ ఉండేవాడు. ప్రూనింగ్ అంటే మనకు తెలుసు, కొమ్మలు కొట్టేస్తూ ఉంటారు. అలానే ప్రతిసారి చెట్టు దగ్గరకొచ్చేసి కొమ్మలు కట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇది కట్ చేసిన కొద్దీ ఇది బలంగా పెరుగుతూ ఉండేదంట. కానీ దీన్ని మాత్రం ఎవరికి అమ్మేవాడు కాదు. మిగిలిన అన్ని చెట్లను అమ్మేశారు. సో, ఈ చెట్టు ఎప్పుడు బాధపడతా ఉండేదంట. మా యజమానికి నేనంటే ఎక్కువ ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. అందుకే నన్నెప్పుడు ప్రూన్ చేస్తూ ఉన్నాడు. అంతేగాని నన్నెప్పుడు అమ్మలేదు. నేనంటే ఆయనకి చాలా చిన్న చూపు. అందుకని నన్నెప్పుడు అమ్మలేదు కనుక అన్నిటిని అమ్మేస్తున్నాడు అని చాలా బాధపడేది. తను పడుతూ ఉండంగానే తన గార్డెన్‌లో ఉన్న అన్ని చెట్లు అమ్ముడుపోయినాయి అంట. చూస్తూ ఉండగా తన చుట్టుపక్కల ఎన్నాళ్ళు తనతో పాటు ఉన్న అన్ని చెట్లు కూడా ఆ గార్డెన్‌లో అన్నీ మాయమైపోయినాయి. చివరికి చెట్టు మాత్రమే ఆ గార్డెన్‌లో మిగిలిందంట. సో, తన ఓనర్ వస్తూ ఉన్నాడు, ప్రూన్ చేస్తున్నాడు. చివరికి గార్డెన్‌లో తినొక్కతే ఉన్నప్పటికీను, ఈ ఒక్క చెట్టు ఉన్నప్పటికీను ఆ యజమాని దాన్ని అమ్మడానికి ఇష్టపడలేదు. బట్ ఇలానే తను చాలా బాధపడుతూ రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరోజు సడన్‌గా తన యజమాని ఇంకొకతన్ని తీసుకొనొచ్చారంట. తను ఆ చెట్టు అనుకుంటుందంట, ఇదేంటి యజమాని ఇప్పుడు తీసుకొనొచ్చారు, ఇక్కడ కొత్తగా మొలిచిన చెట్లు కూడా ఏం లేవు, నమ్మడానికి కూడా ఏం లేవు కదా, ఎందుకు తీసుకొనొచ్చారు ఈ కొత్త యజమానిని అనుకుంటున్నారంట. ఆ చెట్టు చూస్తూ ఉండంగానే ఆ యజమాని కొత్త ఓనర్తో ఈ చెట్టు ముందుకొచ్చేసి తన ఎదురుగానే ఈ చెట్టుని కొత్త ఓనర్కి అమ్మేశాడు. ఆ అమ్మేసినప్పుడు ఆ చెట్టు చాలా చాలా షాక్ అయిందంట. ఎందుకో తెలుసా? ఆ గార్డెన్‌లో ఎన్ని చెట్లయితే ఉన్నాయో ఆ చెట్లన్నీ అమ్మేస్తే ఎంత మనీ వచ్చిందో అంత మనీ ఆ ఒక్క చెట్టు వల్ల వచ్చింది. మన మాటల్లో అర్థం చేసుకోవాలంటే ఆ చెట్లన్నీ అమ్మేసినప్పుడు ఒక ₹1,00,00,000 వచ్చిందనుకోండి. ఈ ఒక్క చెట్టు అమ్మడం వల్ల యజమానికి ₹1,00,00,000 వచ్చిందంట. ఆ ధర విని ఈవెన్ చెట్టే షాక్ అయిందంట. ఏంటి నేను ఇంత వాల్యుబులా? అందుకే నా యజమాని నాకు ఆలస్యంగా ఇంత లేట్‌గా నన్ను అమ్మాడా అని చెప్పి ఆ చెట్టే షాక్ అయిందంట. నిజానికి ఇది ఒక సండే స్కూల్ స్టోరీ అయినప్పటికీను మన జీవితాల్లో కూడా అంతే. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరి జీవితాల్లో కార్యాలు జరుగుతూ ఉంటాయి. మనందరి జీవితాల్లో ఎన్నో మేలులు జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ మన జీవితంలో ఎప్పుడా అని ఎదురు చూసే మేలు అందరి జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. కానీ మన జీవితంలో జరగదు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్‌కి ఓనర్ అయినటువంటి దేవుడు ఆయన దృష్టిలో చాలా విలువైన వారం కనుక, మన పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక ఆయన కలిగి ఉన్నారు కనుక మన జీవితంలో ఇంత ఆలస్యం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఈ కథ నాకు చాలాసార్లు చెప్పింది. ఎందుకో తెలియదు కానీ నేను ఈ కథకి చాలా ఆకర్షితురాలైనాను. దేవుని కృపను బట్టి నేను నా సండే స్కూల్ పరిచయలో ఈ కథ చెప్పినప్పుడు కూడా చాలామంది పిల్లలు ఈ కథని చాలా బాగా ఇష్టపడ్డారు. అండ్ ఏదైతే నా చిన్నప్పటి నుంచి దేవుడు నాకు నేర్పించారో అదే సూత్రాన్ని నేను నా జీవితంలో ఇంప్లిమెంటేషన్లోనికి పెట్టాను. సో, నేను దేవుని కొరకు మాత్రమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ సమయంలో నా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని ఈ చిన్న కథ ద్వారా ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నా. మన జీవితాల్లో ఏమన్నా ఆలస్యం అవుతున్నాయంటే జస్ట్ ఇమాజిన్, వరల్డ్లో కాదు, దేవుడు మన పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారని గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. పానిక్ అవ్వద్దు. గాడ్ డెఫినెట్గా ఆన్ టైం వస్తారు. మీరు ఎదురు చూస్తున్న కార్యాన్ని ఖచ్చితంగా చేస్తారు. గెట్ ఎంకరేజ్డ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.